ఏపీలో అప్పుడే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇవాళ విజయవాడకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు రాబోతున్నారు. రేపు ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు ఎస్పీలతో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి 6 సభ్యుల బృందం రాత్రి 8 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. రేపు ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో రేపు ఎల్లుండు 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఓటర్ల సవరణకు సంబంధించిన జాబితా, ప్రత్యేక ఓటర్ల సవరణకు సంబంధించి ఈ 2 అంశాల మీద చర్చించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన 6 సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా రాష్ట్రంలోని అందరు కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీల ఆధ్వర్యంలో అయితే సమావేశం 2 రోజుల పాటు జరగబోతుంది. విజయవాడలో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్లో ఈ 2 రోజుల పాటు సమావేశానికి సంబంధించి వేదికను కూడా సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. భద్రత కానీ వాళ్ళకి సంబంధించి వసతి ఇతర అంశాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ బాధ్యతలు కూడా తీసుకోవాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో అవన్నీ కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 8:30 గంటలకి ఢిల్లీ నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన 6 సభ్యులైతే విజయవాడ చేరుకోబోతున్నారు. ఇందులో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లతో పాటుగా కొంతమంది డిప్యూటీ కమిషనర్లు కూడా ఎన్నికలకు సంబంధించి పాల్గొనే వాళ్ళు ఈ సభ్యుల్లో కూడా ఉండబోతున్నారు. వీళ్ళు ఈ రోజు సాయంత్రం 8 గంటలకి చేరుకుంటారు. రేపు అదేవిధంగా ఎల్లుండి 2 రోజుల పాటు కూడా విజయవాడలో జరిగే ఈ సమావేశంలో పాల్గొని ఏదైతే అంశాలు ఎన్నికల నిర్వహణలో చేపట్టాల్సిన అంశాలు, ఓటర్ల జాబితాకి సవరణకు సంబంధించిన వస్తున్న ఫిర్యాదులు, తీసుకోవాల్సిన చర్యలు, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశంలో అయితే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా ఈ ఓటర్ల సవరణ అంశం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 పార్టీల మధ్య కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. దొంగ ఓట్లు కానీ ఒకే ఇంట్లో ఎక్కువ ఓట్లు నమోదు చేశారు. ఈ అంశాలన్నిటితో పాటుగా వైసీపీ ప్రధానంగా తెలంగాణలో ఓట్లకు సంబంధించిన వాళ్ళు ఏపీలో కూడా నమోదు చేసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే అంశం, 2 ఓట్లు వినియోగించుకునే అంశం, ఈ అన్ని అంశాలకి సంబంధించి ఏమైనా సవరణ అంశాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2 రోజుల పాటు అయితే ఈ సమావేశం అయితే జరగబోతుంది. సభ్యులు ఈ రోజు సాయంత్రం అయితే గన్నవరం విమానాశ్రయానికి అయితే చేరుకోబోతున్నారు. అక్షయ. ఓకే శ్రీకాంత్.